ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. ఈశ్వరుని పాదాలను పూజించే అగస్తీశ్వరుణ్ణి మాట్లాడుతున్నాను. ఆదిశివుడు, ఆదిశక్తి ఐక్యమై అయి ఉన్న ఈ స్థితిలో వారి ఆశీస్సులు ఈ జగమంతా ప్రవహిస్తూ ఉన్నవి. మానవుల గుణగణములలో మార్పులు కనిపిస్తూ ఉన్నవి. ఈ ప్రకృతిలో పువ్వులు అనేవి తమ స్వభావము అనగా వాటి వాసన, రంగు, తత్వములను ఏనాడు మార్చుకోవు. తమంత తామే పుట్టి పెరిగే చెట్లు కూడా తమ తత్వములలో మార్పులు చేసుకొనటం లేదు. అయితే మానవులకు తమ పూర్తి శక్తులను అందిస్తూ ఉన్నాయి. ఆలోచించే సమర్థత లేని ఈ జీవులన్నీ కూడా పక్షపాతం లేకుండా అందరికీ తమ శక్తులను అందిస్తూ ఉన్నాయి. మానవులు తమ స్వంత బుద్ధితో ఆలోచించగల సమర్థత కలిగి ఉన్న జీవులు. కాబట్టి ఎలాంటి పనులు చేయాలి అనేది మీరే ఆలోచించుకోండి. నా యొక్క స్వభావం ఏమిటి? నా యొక్క స్వభావం ఏమిటి? తత్వం ఏమిటి? అని ఆలోచించుకొని అర్థం చేసుకున్నప్పుడు తానే స్వయంభువు అయిన పరమాత్మగా తెలుసుకొనగలరు. మానవులు తమ నిజ స్వభావాన్ని మార్చి అమర్చుకుంటూ ఉన్నందున ఈ కలి ఎల్లలో వినాశనములు ఏర్పడుతున్నవి. తమ తత్వాన్ని మార్చివేసుకొనుటయే కాక జంతువుల, వృక్షముల తత్వాలను కూడా మార్చివేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు మానవులు. పిల్లి అనే ఒక సాధుజీవి పులిగా మారిపోయినను లేదా మార్చివేసినను దాని మూలతత్వం పూర్తిగా మార్పు చెందునా ఆలోచించండి. భగవంతునిచే సృష్టించబడిన ప్రతి అణువు లోపల కేంద్రంలో ఉండే శూన్యం అనేది ఒక అపూర్వమైన తత్వాన్ని తనలో కలిగి ఉంటుంది. దానిని మార్చటం ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. అనగా మానవులు ఎంత ప్రయత్నించినా కూడా సృష్టి రహస్యాలను తెలుసుకోలేరు. అంతేకాక వాటిని మార్చి అమర్చలేరు. భగవంతుని సృష్టి అనేది ఏకాంతమైనది మరియు శూన్య ప్రదేశం నిండినది. ఇతర జీవరాశులన్నీ తమ యొక్క అణువుల మధ్యన ఉన్న శూన్య ప్రదేశముల గురించిన జ్ఞానము లేనివి. అందుచేత అవి తమ తత్వాన్ని మార్చుకోలేవు. మానవులు అలా కాక అతీతమైన శక్తులను పొంది తమ అణువుల శూన్యములో ఉన్న శక్తులను గురించి తెలుసుకొని అచట ఉన్న ఇంధనములను మార్చి అమర్చుకుంటున్నారు. అనగా ఆ శక్తి వారికి ఉన్నది. దైవముచే ఇవ్వబడినది. దైవముల యొక్క అపూర్వ శక్తులను ఆకర్షించి తమ జ్ఞాన అణువుల శూన్యములలో నింపుకొని వారంతా జ్ఞానులుగా వృద్ధి చెందుతున్నారు. ఆ జ్ఞానాన్ని ఆ జ్ఞానంతో ఇతర మానవులకు మంచి జరిగే పనులను చేస్తూ ఉన్నారు. ఇక కలి ఎల్లలో నివసించే మానవులు తమ మెదడు లోపల ఉన్న అణువులను విడదీసి శూన్యమును కనుగొనే శక్తులను అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు. అనగా హౌ టు స్ప్లిట్ ద ఆటమ్స్ అండ్ సీ ద వాయిడ్ ఇన్సైడ్ దట్. అయితే ఆ శూన్యాలలో జంతువుల శక్తులను నింపుకుంటున్నారు లేదా రాక్షసుల శక్తులను ఆకర్షించి నింపుకుంటూ ఉన్నారు. ప్రియమైన మానవులారా, తమని తామే కరిగి సమర్పణ చేసుకునే మానవులకు మాత్రమే శక్తులను ఇవ్వాలి అన్నది దైవ సంకల్పం అయి ఉన్నది. ఎందువలన అంటే తనని తాను తెలుసుకొని స్వయంభూ అయిన ఆత్మలే ఆకాశంలో చుక్కలై నిలిచి ఉన్నతమైన పనులను చేపట్టగలరు. అందువలననే దైవములు కూడా కలి ఎల్లలో మానవుల రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అనగా వారిచే దైవ కార్యాలను చేయించటాని కోసం అన్నమాట. అంతేకాక పరోక్షంగా వారికి శక్తులను కూడా ప్రసాదిస్తూ ఉంటారు. ఈ సమయంలో అనగా ఈ కలి ఎల్లలో మానవులు అతీతమైన విజ్ఞానాన్ని సంపాదించి తమ అణువులలోని కలుషితాలను వెలికి పంపే మార్గం తెలియక వాటిని అచటనే పదిలపరుచుకొని ఉన్నారు. ఆ కారణంగా తమ శూన్య ప్రదేశాలను సులభముగా లభించే వినాశకర శక్తులతో నింపివేసుకుంటూ ఉన్నారు. దానికి తగిన విధంగానే వినాశం వైపే ప్రయాణిస్తూ ఉన్నారు. అంతేకాక తమ చుట్టూ ఉన్న ఇతర ఆత్మలను కూడా నాశనం చేస్తూ ఉన్నారు.
ఎప్పుడైతే మానవులు తమ అసలు తత్వాన్ని పోగొట్టుకునే ప్రయత్నంలో మునిగిపోయి ఉన్నారో, అలాంటి సమయాలలో దేవతలు కూడా తమ సంకల్పాన్ని మార్చుకొని అంటే ఇక్కడ దేవతల సంకల్పం పైన ఏం చెప్పారు మహర్షి? ఎవరైతే త్యాగబుద్ధితో తమని తాము భగవంతునికి సమర్పణ చేసుకుంటారో, వారికే శక్తులు ఇవ్వాలి అనే ఒక సంకల్పం వారికుంది. అయితే ఇలాంటి సమయంలో వీళ్ళు వాళ్ళని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. అయ్యో! అనుకోని వాళ్ళు తమ సంకల్పాన్ని గూడా మార్చుకుంటారట. అలాంటి సమయాలలో దేవతలు కూడా తమ సంకల్పాన్ని మార్చుకొని, వెతకని వారిని కూడా వెతికి పట్టుకొని అనగా వెతకని వారినంటే పరమాత్మని వెతకని వారిని కూడా దేవతలు వెతికి పట్టుకొని అనుగ్రహం వర్షిస్తున్నారు. ఎంత గొప్ప విషయమో చూడండి. అలాంటి ఒక అద్భుత సమయమే ఇది. దైవంలే ప్రయత్నించి శక్తులు కురిపించుటకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అంటే మానవులం మనం వినాశనం వైపు వెళ్తున్నాం. మన స్ అణువుల జ్ఞాన అణువుల శూన్యాలలో రాక్షస శక్తులను ప్రవేశపెట్టుకొని ఉన్నాము. ఇతరులను నాశనం చేస్తూ ఉన్నాం. కానీ ఆ శక్తులను తమ అణువుల మధ్యన ఉన్న శూన్యములలో నింపుకొని తమని తాము కాపాడుకునే బాధ్యత మానవులదే. అంటే అలాంటి ఇలాంటి ఒక వినాశకరమైన పరిస్థితి, మరలా అద్భుతమైన పరిస్థితి కూడా ఇదే. అంటే వినాశనం వైపు మనం వెళ్తున్నా కూడా దేవతల సంకల్పాన్ని మార్చి, మనకు శక్తులను అప్పడంగా ఇవ్వడానికి రెడీ అయిపోయారు కాబట్టి, ఫ్రీగా మనం ఏ తపస్సు చెయ్యకుండానే ఏదో చిన్నపాటి సాధనతో ఇచ్చేస్తూ అంటే అలా చెయ్యకుండా ఉంటే అది పద్ధతి, ప్రకృతి నియమం కాబట్టి ఒక సాధన, ఆ పెద్ద తపస్సును కండెన్స్ చేసి చిన్న సాధనగా మార్చి శక్తులను ఇచ్చేస్తున్నారు. అలాంటి అద్భుత సమయం. అయితే వారిచ్చిన శక్తులను అణువుల మధ్యన ఉన్న శూన్యంలో నింపుకొని, తద్వారా మనం ఎలా ప్రవర్తించాలి, మన వినాశనం ఎలా ఆపుకోవాలి అనే బాధ్యత మానవులదే అని మహర్షి చెప్తున్నారు. ప్రియమైన నా బిడ్డలారా, నేను ఈరోజు ఇంకొక అపూర్వమైన సూత్రాన్ని, మరొక దానిని తెలియచేస్తున్నాను. అణువులను స్ప్లిట్ చేసేది ఎలా? అందులో ఉన్న శూన్యాన్ని తెలుసుకునేది ఎలా? దైవీయ శక్తులను ఆకర్షించి పొంది అందులో నింపుకొనేది ఎలా? అనే విషయాలను తెలుసుకొనండి. పోయిన మెసేజ్‌లో చెప్పారు. 20వ తేదీ మెసేజ్‌లో ఇది చెప్తాను అని. సో, ఇప్పుడు చెప్తున్నారు మహర్షి. అణువులను అణువులతోనే స్ప్లిట్ చేయగలం. కాంతి నిండిన జ్ఞాన అణువులు అనబడు ఆత్మ కణములను శబ్దశక్తి నిండిన ప్రాణ కణములతో అణువులను పగలగొట్టగలము. అంటే ఈ జ్ఞాన అణువులు ఆత్మకాంతి నిండి ఉంటుంది అందులో. వాటిని ప్రాణ కణములు అంటే అవి కూడా అణువు పార్టికల్స్. అంటే అవి కూడా అణువులే. వాటితో ఏవి అవి శబ్దశక్తి నిండి ఉంటాయి. అందులో ప్రాణకణములలో, ప్రాణ అణువులలో శబ్దశక్తి నిండి ఉంటుంది. ఆ అణువుల సమాహారం ఒకే ఒక అణువే జీవాణువు. కాబట్టి ఆ కణములతో ఈ జ్ఞాన అణువులను పగలగొట్టగలము. అనగా స్ప్లిట్ చేయగలం అంటున్నారు అగస్త్యుల వారు. శబ్దముతో అణువులు పగులునా? ఇది ఒక ప్రశ్న. అంటే జ్ఞాన అణువులు శబ్దముతో పగులును అని తెలుసుకో. ఇతర అణువులు కాదు. శబ్దముతో శబ్ద అణువులు జ్ఞాన అణువులతో జ్ఞాన అణువులు శబ్దంతో పగులును. అంటే జ్ఞాన అణువులను శబ్దంతో పగలగొట్టగలము. స్ప్లిట్ చేయగలము అని తెలుసుకోనండి. ఒక్కొక్క మంత్ర శబ్దము ఒక్కొక్క మంత్రము శబ్దము యొక్క వీర్యవంతమైన శక్తిని తమలో కలిగి ఉండును. అంటే ప్రతి మంత్రంలో శబ్దం యొక్క శక్తిని ఒక టాబ్లెట్ లాగా చేసి అందులో ఇమిడ్ చేసి ఉంటారు ఋషులు. జీవాణువుకు ఓంకారనాదమే ఆహారము. జీవాణువుకు ఓంకారనాదమే ఆహారమట. అందుకే అమ్మ ఓంకార స్వరూపిణి. ఆత్మగాయత్రి మంత్రంలో దైవములందరి శక్తి కలిసి కలియుగ మానవుల జీవాణువు శక్తిశాలి అయ్యే విధంగా ఏర్పరచబడి ఉన్నది. అంటే ఆత్మగాయత్రి మంత్రంలో దేవతలందరూ తమ శక్తిని ఇమిడ్చి కలియుగ మానవుల
యొక్క జీవాణువులు విపరీతంగా శక్తిశాలి అయ్యే విధంగా దాన్ని తయారు చేశారు వాళ్ళు. ఆ ఆత్మగాయత్రి మంత్రాన్ని. ఇదంతా ఎందుకంటే, ప్రాణము ఆత్మను నాశనం చేయుటకు ముఖ్య కారణం తానే అన్న సత్యాన్ని అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తూ ఉన్నది. అంటే ఎలాంటి పరిస్థితి అంటే, జీవాణువే ఆత్మ వినాశనానికి కారణమవుతున్నది. ఆ సంగతి దానికి తెలీదు. ఎందువలనంటే మన అజ్ఞానం కారణంగా, మన అహంకారం కారణంగా, మన రిజిడ్‌నెస్ కారణంగా అని మనం అర్థం చేసుకోవాలి. అది తెలియచేయుటకే అంటే ఎందుకు ఇంత శక్తిని వాళ్ళు పెట్టి ఈ మంత్రాన్ని ఇప్పుడు ఇస్తున్నారు అంటే, మనం మనంతట మనమే వినాశనం వైపుకు ప్రయాణిస్తూ వెళ్ళిపోతున్నాం. కళ్ళు ఉండి గుడ్డి వాళ్ళలాగా ప్రయాణిస్తూ వెళ్ళిపోతున్నాం. అది మనకు తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు ఆత్మగాయత్రి మంత్రం చేయడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. దాన్ని బట్టే మనకు అర్థమవుతోంది. ఇది మనం ప్రచారం చెయ్యాలన్నా గూడా మన చేత కావట్లేదు. అనుకున్న విధంగా కావట్లేదు. దీనికి కారణం మన అజ్ఞానమే. ఆ సత్యం ప్రాణశక్తికి అనగా జీవాణువుకు తెలియజేయటానికి కోసమే దాన్ని శక్తిశాలి చెయ్యాలి. దైవశక్తితో నింపాలి. ఎలా అంటే ఆత్మగాయత్రి మంత్రం ద్వారా అని తెలుసుకొని అగస్త్య మహర్షి చే నిర్వహించబడి దేవతలందరూ వారి శక్తిని దాంట్లో నింపారు. అది తెలియచేయుటకే ఈ ఆత్మగాయత్రి అను వీర్యవంతమైన శబ్దము కలిగిన మంత్రము పనిచేస్తూ ఉన్నది. అంటే దీని పని ఈ మంత్రం పనేందంటే, ఆ సత్యాన్ని ప్రాణశక్తికి ఎరుక చేయటమే. దేవతలంతా స్వయంగా అగస్త్యుడనైన నా వద్దకు వచ్చి, తమ శక్తులను అపరిమితమైన నా ప్రాణశక్తితో కలిపివేసినప్పుడు ఏర్పడ్డ మహామంత్రమే ఈ ఆత్మగాయత్రి మంత్రం. ఇది జీవాణువుకే కాక ఆత్మకు కూడా శక్తిని ఇచ్చి పరమాత్మ వైపుకు ప్రయాణించే విధంగా దానిని ప్రేరేపించును. జ్ఞాన అణువులు మాత్రమే జీవాణువును, ఆత్మను కలిపివేసే సమర్థత కలిగినవి. కాబట్టి జ్ఞాన అణువులను స్ప్లిట్ చేసి వాటి మధ్యలో ప్రాణాన్ని సంక్షేపించి అంటే నేరుగా ఆత్మలో ప్రాణాన్ని సంక్షేపణ చేయకుండా జ్ఞానాణువుల మధ్య కేంద్రంలో ఉండే శూన్యంలో ప్రాణశక్తిని సంక్షేపణ మొదట్లో చెయ్యాలి అంటున్నారు. అటు పిమ్మట ఆత్మ వైపు ప్రయాణించేలా చేసినప్పుడు మాత్రమే సంక్షేపణ, కలయిక జరగగలదు. అంటే అప్పుడు అది వెళ్ళి అంటే ప్రాణశక్తి అంతగా మనం దాన్ని బంధించేసి ఉన్నాం అజ్ఞానంలో. అందువలన. అప్పుడు మాత్రమే సంక్షేపణ, కలయిక ఆత్మలో దాని సంక్షేపణ, ఆత్మలో ఐక్యత అవన్నీ జరుగుతాయి అంటున్నారు. కాబట్టి అందరూ అనేక మార్లు అంటే అసంఖ్యాకంగా ఆత్మగాయత్రి మంత్రాన్ని ఉచ్చరించినచో ఒక సమయంలో జ్ఞాన అణువులు స్ప్లిట్ కావడం అనుభూతి చెందగలరు. అంటే మనం జపం చేయగా ఒకే రోజులో అయ్యే పని కాదిది. కాబట్టి అప్పుడు జ్ఞాన అణువులు స్ప్లిట్ అవుతాయట. దాన్ని మనం అనుభూతి కూడా చెందగలం. విడిపడ్డ జ్ఞాన అణువుల శూన్యంలో ప్రాణశక్తిని నింపి తర్వాత దానిని ఆత్మ వైపు ప్రయాణించుటకు ప్రేరేపించాలి. లోతుగా, చాలా లోతుగా, చాలా లోతుగా మంత్రాన్ని ఉచ్చరిస్తూ మీ పూర్తి ధ్యాసను బ్రెయిన్ లోపలి పీనియల్ గ్లాండ్‌ని చుట్టి నిలిచి ఉన్న జ్ఞాన అణువులపై నిలపండి. అంటే వాటిపై ధ్యాసనుంచి ఈ మంత్రాన్ని ఉచ్చరించమంటున్నారు. మీ బ్రెయిన్ లోపల పలు కాంతి చెదరికలు ఏర్పడును అప్పుడు. అణువులు విస్ఫోటనం కూడా చెందును. మీరంతా అనుభూతి చెందగలిగినచో ఉత్తమమే. ప్రతిరోజు ఇలా చేసినప్పుడు ఒకనాడు సత్యం బోధపడగలదు. పగిలిన జ్ఞాన అణువుల మధ్యన ఉన్న శూన్యంలో నిండిన కాంతిని గురించి, దాని తత్వమును గురించి నా తరువాయి మెసేజ్‌లో తెలియజేస్తాను. ఏర్పడిన శూన్య ప్రదేశంలో స్వీకరించాల్సిన శక్తులను గురించి కూడా మీకు తెలియజేస్తాను. తెలుసుకొని ప్రవర్తించండి. ఉన్నత స్థితులు పొందండి. నా ప్రేమపూర్వక ఆశీస్సులు.